ఇంత ధర్మ సంఘటనలో పడ్డారు అని చెప్పి వస్తున్న వార్తలు. ఎందుకంటే ఒక పక్క కొడుకు, మరో పక్క ఆత్మబంధువులాగా సోదరుడు గారు, సోదరుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు కూటమి గెలడానికి, వీళ్ళని కలపడానికి బీజేపీతో ఉన్న విభేదాల నుంచి పవన్ కళ్యాణ్ చాలా పెద్దన్న పాత్ర పోషించాడు. చిన్నవాడైనప్పటికీ కూడా సొంత మనిషిలా, ఇంట్లో ఉన్న వ్యక్తిలాగా, కుటుంబ సభ్యుల్లాగా ఆయన వాళ్ళతో చేరాడు. ఇందువల్లే ఇంత అద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు అన్నారు, నేను ఊహించలేదు నా హిస్టరీలో ఇంత గొప్ప విజయాన్ని నేను సాధిస్తాను కదా. అలాంటి ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడిన దాన్ని తీసుకుని మరొక పలువురు మాట్లాడు ఈయనకు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అని. అసలు ఈ వివాదంలో చంద్రబాబు నాయుడు గారి తక్షణ కర్తవ్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ 1, ఇప్పుడున్న వ్యవస్థే ఇలాగే కొనసాగడం. పవన్ కళ్యాణ్ సీఎం, డిప్యూటీ సీఎంగా ఉంటారు. లోకేష్కు ఏది ఉండదు, మంత్రిగా ఉంటాడు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసహనం పెరుగుతోంది, అన్రెస్ట్ పెరుగుతోంది. కారణం ఏంటి అంటే వైసీపీకి జగన్, జనసేనకు పవన్ అంటారు. ఫ్యూచర్ రాజకీయాలు నడిచేది ఈ ఇద్దరు నాయకులతో పాటు తెలుగుదేశానికి 3 పార్టీల మధ్య రాజకీయం నడవబోతుంది. తెలుగుదేశానికి ఎవరు? అప్పటికి 2029 2034 చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఉండరు. వయసు ఎవరినైనా ఆపుతుంది. అప్పటికి లోకేష్ ఎమర్జీ కాడు, ఎవాల్వ్ కాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రస్తుత రాజకీయాలు మీరు ఉదాహరించినట్లు రాజకీయ పరిస్థితులు పవన్ కళ్యాణ్కి ఎక్కడ లేని ఇమేజ్నిచ్చాయి, ఎక్కడ లేని ఆపర్చునిటీని ఇచ్చింది. కాంటెక్స్ట్ అద్భుతంగా పండింది. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. ఆయన తన ఇమేజ్ను చాలా అద్భుతంగా కల్టివేట్ చేస్తున్నాడు, అందులో అనుమానమే లేదు. సో దీంతో ఆయనకు ప్రత్యేకించి బీజేపీతో బంధం ఉంది. సో పవన్ కళ్యాణ్ ఏమో ఈ రన్నింగ్ రేస్లో ముందున్నాడు. జగన్ ట్రాకే వేరు, అది వేరే ట్రాక్. ఆ ట్రాక్ సంబంధం లేదు, వీళ్ళ ట్రాక్ కాదు కదా. అది ఎదురు నుంచి వచ్చే రేస్ అది. సో ఇక్కడ పక్కన మరి లోకేష్ లేడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండగా లోకేష్ లేడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రేస్లో చంద్రబాబు నాయుడు ముందుంటాడు ఆయనకైనా ఎక్స్పీరియన్స్ రీత్యా. కానీ డే విల్ కమ్ వేర్ చంద్రబాబు నాయుడు హాస్ టు ఎగ్జిట్ ఫ్రమ్ యాక్టివ్ పాలిటిక్స్. అది 29 34 ఎవరైనా, ఇది బ్రహ్మాండమైన ఫిట్నెస్ ఉన్నాడు చంద్రబాబు, వయసును మించిన ఫిట్నెస్, దాంట్లో డౌట్ లేదు, ఎవరికి అనుమానమే లేదు. బట్ టైం విల్ కమ్ కదా. ఆ టైం వచ్చినప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణము అప్పటికే చాలా గ్రౌండ్ కవర్ చేసి ఉంటాడు, మరి లోకేష్ కవర్ చేస్తుంటాడు. ఇది తెలుగుదేశం శ్రేణులకు ఉన్న టెన్షన్. అందువల్ల ఫస్ట్ ఆప్షన్లో చంద్రబాబు నాయుడు స్టేటస్ కో మెయింటైన్ చేస్తే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, లోకేష్ను మంత్రిగానే ఉంచితే డెఫినెట్గా తెలుగుదేశం శ్రేణుల్లో ఈ అసహనం ఇప్పుడు ఆల్రెడీ వరుస పెట్టి మాట్లాడుతున్నారు కదా. ఒక్కరు కాదు కదా, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్లతో మొదలుకొని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ఇంకా పెరుగుతుంది కూడా, ఇది అనివార్యంగా పెరుగుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కూడా టీడీపీ జనసేన మధ్య కొంత ఘర్షణ ఉంది. కొన్ని చోట్ల స్థానిక జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర టీడీపీ మాజీలు డామినేట్ చేస్తాను, మాజీ ఎమ్మెల్యేలు. టీడీపీ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర జనసేనను పట్టించుకుంటలేరు. నామినేటెడ్ పదవుల కొరకు స్థానికంగా ఘర్షణ ఉంది. సో జనసేనను మేమే మోసామన్న భావన తెలుగుదేశంలో ఉంది, స్థానిక నేతల్లో. అసలు తెలుగుదేశానికి ఈ మహర్దశ పట్టడానికి మేమే కారణమని జనసేనలో ఉంది. రెండో వాస్తవమే, ఇలా రెండు ఏది అబద్ధం కాదు. చాలా చోట్ల ఆర్థిక పరమైన ఇతరత్ర ఆర్గనైజేషనల్గా క్యాడర్ పరంగా జనసేనను తెలుగుదేశం మోసిన మాట నిజం. తెలుగుదేశానికి ఈ మహర్దశ పట్టడానికి జనసేన కారణం అన్నది కూడా నిజం. రెండు వాస్తవాలే. కానీ ఎవరు వాస్తవాన్ని వాళ్ళే చూస్తారు కదా, ఇంకొకరు వాస్తవాన్ని ఎందుకు చూస్తారు? సో మనలాంటి వల్ల రెండు వాస్తవాలు చూస్తాం. అందువల్ల ఈ ఘర్షణ అనివార్యంగా పెరుగుతుంది స్టేటస్కు మెయింటైన్ అయితే. మరి రెండో ఆప్షన్ ఏంటి, లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేస్తే, సెకండ్ ఆప్షన్ 2. అప్పుడు పవన్ కళ్యాణ్ తగ్గించినట్టు ఎట్లవుతుంది, పవన్ కళ్యాణ్ ఇది సీనియర్ కదా అని ఎవరైనా అనొచ్చు. కానీ రియాలిటీ ఏంటి, అంతకుముందు ఒకే గీత ఉన్నప్పుడు 2 గీతలు ఉన్నాయి, ఇప్పుడు అంతకుముందు ఒక్కరు ఉన్నప్పుడు 2 ఉన్నారు. సో ఒక్కరు ఇద్దరు సంఖ్యలో తేడా వస్తుంది. ఒక్కరున్నప్పుడు ఉన్న గుర్తింపు ఇద్దరున్నప్పుడు ఉండే అవకాశమే లేదు. ప్రొపరేటర్ కన్సర్న్ కాస్త పార్ట్నర్షిప్ కంపెనీ అయిపోతుంది కదా. సో అందువల్ల ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. నువ్వు వైఫైని ఒక్కరే వాడుతున్నప్పుడు నీకుండే సిగ్నల్ స్ట్రెంత్ వేరుంటుంది. వైఫైని ఇద్దరు వాడితే సిగ్నల్ షేర్ కదా, అదే సిగ్నల్ షేర్ అవుతుంది కదా. సో అనివార్యంగా షేర్ అవుతుంది. కారులో ఒక్కరికి పోయినప్పుడు లగ్జరీగా పోయినట్టు, అదే సీట్లో ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, ఆ లగ్జరీ ఉంటుంది ఆ బస్సులో పోయినప్పుడు. సో అనివార్యంగా పవన్ కళ్యాణ్ నుంచి జనసేన నుంచి ఆ వ్యతిరేకత వస్తుంది. దాంతోపాటు లోకేష్ నెంబర్ మాత్రమే కాదు,
ఆయన తెలుగుదేశం పార్టీకి సొంతగా అధికారంలో ఉండగలిగే బలం ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవికి పోటీ. ఈ 3 కండిషన్లు ఉన్నప్పుడు లోకేష్ అనే కేవలం ఒక నార్మల్ డిప్యూటీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న 5 డిప్యూటీ సీఎంలో ఒకరిగా ఉంటాడా? సో అందువల్ల ఇది అనివార్యంగా పవన్ కళ్యాణ్ పైన షాడో పడుతుంది. ఈ షాడోను జనసేన అంగీకరించదు. ఆప్షన్ 2. ఆప్షన్ 3 ఏంటి? లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేసి మంత్రిగా ఉన్నా లేకపోయినా పల్లా శ్రీనివాసులు ఎవరినైనా మంత్రిగా తీసుకోవడం ఆప్షన్ 3. దానివల్ల పార్టీ కార్యకలాపాలు మొత్తం లోకేష్ చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రభుత్వం పైనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. దీనికి కొన్ని ఛాలెంజెస్ అంటే, ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉండగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎన్ని చేసినా ఆ ఇన్ఫ్లుయెన్స్ రాదు. మీకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డి శ్రీనివాస్కి వచ్చిందా? మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా మహేష్ కుమార్ గౌడ్కి వస్తుందా? లైక్ స్టేట్ లో గవర్నర్ లాగా సెంట్రల్ లో రాష్ట్రపతి అంతే. మీకు అందులో రీజనల్ పార్టీస్లో అసలే రాదు. మీరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి. సో అందువల్ల అప్పుడు మీకు నరేంద్ర మోడీకి వచ్చిన గుర్తింపు జేపీ నడ్డాకి వస్తుందా? అమిత్ షాకి కూడా వస్తుందా? అమిత్ షా చాలా పవర్ఫుల్, ఎక్కడ రాలే కదా. అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో ముఖ్యమంత్రి డామినేట్ చేస్తారు తప్ప పార్టీ అధ్యక్షుడికి ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు కీలకమవుతాడు, డౌట్ లేదు. మీరు అందువల్ల వర్కింగ్ ప్రెసిడెంట్గానో లొకేషన్ చేసినా ఇప్పుడు కేసీఆర్ ఫామ్లా అది క్యాబినెట్లో గుర్తింపు ఉంటుంది, ప్లస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉంటే అది కొంతమేరకు ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా బెటర్, కానీ ఇంక్రిమెంటల్. అది పూర్తిగా లొకేషన్ ఎవాల్వ్ చేస్తానికి ఇది ఉపయోగపడదు, లొకేషన్ ఎలివేట్ చేస్తానికి ఉపయోగపడదు. అందువల్ల ఇది ఆప్షన్ 3. ఆప్షన్ 4 ఏంటి? ఆప్షన్ 4 ఈ మధ్య దావోస్లో చంద్రబాబు నాయుడు లోకేష్ల సమక్షంలో టీజీ భరత్ అన్నాడు, చూడండి, సీఎంఏ చేయండి అని. ఎందుకంటే సీఎం చేస్తానికి జనసేన అభ్యంతరం చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడే కూటమి నాయకుడు కదా, తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కదా, లోపల ఏదన్నా బాధ ఉన్నా ఏమనలేరు. లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేయడం కష్టమైతే బయటికి వెళ్ళిపోవాల్సిందే తప్ప తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకుడిగా పెట్టుకోవాలన్న తెలుగుదేశం పార్టీ ఇష్టమే తప్ప వేరే పార్టీ ఇష్టం ఉంటుందా? ఎస్, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకుడు ఉంటే మేము కలిసి ఉంటాం, లేకపోతే మేము విడిపోతామని చెప్పొచ్చు కావాలనుకుంటే. కానీ తెలుగుదేశం పార్టీకి పలానా వాళ్ళే నాయకులు ఉండాలని ఇంకో పార్టీ నిర్ణయించలేదు. అందువల్ల ఆయన సీఎం చేయాలి అనేది 4వ ఆప్షన్ టీజీ భరత్. అట్టుగానే అన్నారు కదండి, వీళ్ళు అందరంటారు చంద్రబాబు నాయుడు కోపం తెప్పించింది, భరత్ను మందలించాడు. ఇవన్నీ మనకు చెప్పడానికండి. మా నాయకుని మనసులో ఉన్న భావాలనే చుట్టూ ఉన్న వాళ్ళు వ్యక్తం చేస్తారు. నాయకుని మనసులో లేని భావాల్ని ఎవరు వ్యక్తం చేయరు. ఎందుకంటే అది కోరస్ ఎట్టుంటుంది, మీరు పాట అందుకుంటారు అనుడుతోనే నేను వెంటనే అది ఇనుకుంటా, నేను వేరే అందుకోను కదా. అందువల్ల 110% మన చంద్రబాబు నాయుడు మనసులో ఉండే భావాల్ని కింద ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు వ్యక్తం చేస్తారు. అందువల్ల ఈ అనివార్యంగా ఈ 4th ఆప్షన్ సీఎం చేయాలని. మరి సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్న సమయంలో కేసీఆర్కి వచ్చిన సమస్య వస్తుంది కదా. ఒకసారి ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు ఎవడు పట్టించుకోడు, ఇంత పవర్ఫుల్. ఏదో కేంద్రానికి వెళ్ళిపోతారు. దానికి అందుకే కేంద్రానికి వెళ్ళాలి అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మోడీ నాయకత్వంలో పనిచేయాలి. మోడీ అసలు ఎవరికైనా అవకాశం ఇస్తాడా? మోడీ ఇంకా ముదురు. సీనియర్లు జూనియర్లు ఉండవు రాజకీయాల్లో. ఎల్కే అద్వానీ కన్నా సీనియరా చంద్రబాబు నాయుడు? ఎల్కే అద్వానీ మార్గదర్శక మండలికి పంపించాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా మార్గదర్శక మండలిలో ఉండబడ్డాడు. కావాలంటే నువ్వు మార్గదర్శక మండలిలో ఉండి నువ్వు నాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వు, నేను ప్రతి బర్త్డేకి వచ్చి నీకు కావాలంటే దండం పెట్టి నమస్కరించి చంద్రబాబు నాయుడు జీనే మేజే బహుత్ బడా ఇన్స్పిరేషన్ అయ్యే అని చెప్పిపోతాడు. అందువల్ల అక్కడ పోయి నిజంగా చెప్పన్నాడు, అక్కడ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆడ బీజేపీకి సొంతగా బలం లేదు, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ తెలుగుదేశం, అక్కడ అవకాశం కూడా ఉంది కేంద్రంలో. కానీ ఇది వాజ్పేయి యుగం కాదు. వాజ్పేయి యుగం ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవారేమో. ఇది వాజ్పేయి యుగం కాదు, ఇది మోడీ యుగం. అందువల్ల మోడీ యుగంలో ఎంత అవకాశం వస్తుంది తెలియదు. తర్వాత బీజేపీతో ఎంతకాలం ఉంటారో తెలియదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ జనసేన కలిసి కనుక మీరు ఏబిఎన్ రాధాకృష్ణ మాటల్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇది మళ్ళీ నా విశ్లేషణ కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ అయితే తస్మదీయుడు కాదు కదా తెలుగుదేశానికి. ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు అస్మదీయుడుగానే భావిస్తారు. రాధాకృష్ణ ఒప్పుకోకపోవచ్చు, నేను అస్మదీయుడిని కాదు, నేను ఏదీయుడిని కాదు అనొచ్చు. కానీ తెలుగుదేశం వాళ్ళైతే మా అస్మదీయుడు అని నమ్ముతారు కదా. మరి ఆయనే చెప్తున్నాడు కదా, ఇది రాజకీయాల్లో జరుగుతుంది కూడా. ఆ రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. ఇది వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేన్ 3 వారాల కింద చెప్పింది.
దానిపైన నేను కామెంట్ చేస్తే ఇప్పటికి 5 లక్షల మంది చూశారు. ఇక మీరు కావాలంటే చూడండి. అంటే ఏమవుతుంది మరి బీజేపీ రాష్ట్రంలో ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు. మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందా ఇలాగే ఉంటుందో తెలియదు. మోడీ ఎంత మేరకు కేంద్రంలో అవకాశం ఇస్తారో తెలియదు. సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ లాంటి, నితిన్ గడ్కరీ లాంటి హేమాహేమీలే మోడీ ప్రభావం ముందు కళావిహీనమయ్యారు కదా. సో నితిన్ గడ్కరీనే పార్లమెంటరీ పార్టీని తీసిపడేశారు. ఆయన పార్టీ పూర్వ అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్కి అత్యంత సన్నిహితుడు, చాలా మంచి పేరున్న పాలనాధ్యక్షుడు కూడా, ప్రతిపక్షాలకు కూడా గౌరవించేది. రాజ్నాథ్ సింగ్ అంతకుముందు పార్టీ ప్రెసిడెంట్, సుష్మా స్వరాజ్ లోక్సభలో విపక్ష నేత అంతకుముందు. అయినా వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? క్యాబినెట్లో ఉన్నా వారికి గుర్తింపు ఏమి ఉండదు. క్యాబినెట్ లేకపోతే మార్గదర్శక మండలిలో ఉండాలి. అద్వానీ ఏంది రాష్ట్రపతి కూడా చేయలేదు కదా మోడీ. అందువల్ల కేంద్రంలో వెళ్ళి కూడా ఇప్పుడు ఏం చేయగలుగుతారు? ఇదో క్వశ్చన్. అందువల్ల ఈ ఆప్షన్ 4 అంటే ఇక్కడ లోకేష్ను సీఎం చేసి అక్కడ చంద్రబాబు నాయుడు కేంద్రానికి పోయడానికి ఉన్న అడ్డంకి. 4 ఆప్షన్స్ కూడా 4 రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందుకే దానికి పివి నరసింహరావు సిద్ధాంతం ఉంటుంది. కొన్నిటికి సమయమే పరిష్కారం చెప్తుంది, కాలమే పరిష్కారం చెప్తుంది. లెట్ థింగ్స్ ఎవాల్వ్. ఈ లోపల ఎవరికి తోచిందో వాళ్ళని మాట్లాడిస్తుంటారు. మీరు చూస్తుండండి, తెలుగుదేశం వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు వాళ్ళను మందలించారంటూ తెలుగుదేశాన్ని అభిమానించే పత్రికల్లో, మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఇలా మాట్లాడరు తప్పు, మీరు అలా అనకూడదు. చంద్రబాబు నాయుడు కోపానికి వచ్చాడు, చంద్రబాబు నాయుడు మందలించారంటారు, వాళ్ళు అనేది అంటూనే ఉంటుంటారు. ఈ లోపల జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతూనే ఉంటారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ దాన్ని గట్టిగా రియాక్ట్ కావద్దంటారు. వాళ్ళు ఆగినా తెలుగుదేశం వాళ్ళు ఆగరు. మీరు చూస్తుండండి. అందువల్ల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తర్వాత సమయం పరిష్కారం చెప్తుంది. సరే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించే పరిస్థితి ఉండదా? పవన్ కళ్యాణ్ స్పందించి ఈవెన్ తెలుగుదేశం నాయకత్వమే అఫీషియల్గా స్పందించలేదు. ఇవన్నీ వార్తల్లో వచ్చినాయి తప్ప చంద్రబాబు నాయుడు మందలించాడని. పవన్ కళ్యాణ్ జనసేన క్లియర్ ఆదేశాలు కూడా ఇచ్చింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మాట్లాడకూడదు అని, ఎవరు ఈ వివాదం పైన మాట్లాడకూడదు అని. ఇందులో అందరికన్నా ముందు ఈ విశ్లేషణ చేసిన వాళ్ళలో నేనున్నాను. డిప్యూటీ సీఎంగా లోకేష్ అని చాలా రోజుల కింద పెట్టాను. అంత ఈవెన్ ఈ డిబేట్ రాకముందే. ఎందుకంటే మన రాజకీయ జర్నలిస్టులకు మనకున్న సోర్సెస్ మనకు ఉంటాయి కదా. సార్ ఇందులో వేరేనా కుట్ర ఏమన్నా ఉందా? కుట్ర ఏమీ లేదు. ఇది కుట్ర లేదు. వాస్తవంగా పరస్పర ఘర్షణ కూడా కాదు. ఇది కుట్ర అసలే లేదు. కుట్రే కాదు. పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి గౌరవంతో ఉన్నారు. ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ల పట్ల పవన్ కళ్యాణ్ కూడా పూర్తి గౌరవంతో ఉన్నాడు. తెలుగుదేశం జనసేనను గౌరవిస్తోంది, జనసేన తెలుగుదేశం గౌరవిస్తోంది. ఇది పరస్పర ద్వేషంతో జరుగుతున్నది కాదు, పరస్పర పోటీతో జరుగుతున్నది కాదు. ఇది అనివార్యత వల్ల జరుగుతున్నది. ఏంటి అనివార్యత? పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ను ప్రిజర్వ్ చేసుకోవాలి, దాన్ని మరింతగా పెంచుకోవాలని జనసేన తపన. అది తప్ప కదా, జనసేన వేరే పార్టీ కదా. సో తెలుగుదేశం తపన ఏంటి? అక్కడ పవన్ కళ్యాణ్ పెరుగుతున్నాడు, జగన్కు సెపరేట్ స్పేస్ ఉంది, మా ట్రాక్లో తెలుగుదేశం ట్రాక్లో మరి రేపు మాకు ఎవరు తర్వాత అని వీళ్ళలో ఆవేదన. అందువల్ల లోకేష్ను ఎలివేట్ చేయడం ద్వారా తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా వయసు రీత్యా ఉండలేనప్పుడు తమకు నాయకత్వ డెఫిసిట్, నాయకత్వ లోటు ఉండకూడదు, గ్యాప్ రావద్దు అనేది తెలుగుదేశం వాళ్ళ ఆవేదన. తెలుగుదేశం వాళ్ళ ఆవేదన పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కాదు, తమ లోకేష్ కొరకు వాళ్ళు బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన ఆవేదన కూడా లోకేష్ పైన వ్యతిరేకత కాదు, మా పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ తగ్గద్దని వాళ్ళు బాధపడుతున్నారు. 2 రాజకీయ పార్టీలు అయినప్పుడు అన్నదమ్ములైనా పక్కపక్క షాపులు ఉంటే కస్టమరు ఆ షాపా ఈ షాపా అని ఆలోచిస్తుంటే అన్నదమ్ములు కూడా పోటీ పడతారు కదా. సార్ అనివార్యం కదా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పొలిటికల్ పద్దం వ్యూహంలో స్ట్రైట్గా సింపుల్గా పవన్ కళ్యాణ్ అభిమన్యుడా అర్జునుడా? అభిమన్యుడిని ఎలా అనగలం? అభిమన్యుడు అంటే ఆఖరికి వీరోచితంగా పోరాడతారు తప్ప రిజల్ట్ ఉండదు కదా. అర్జునుడు అని అనలేము, ఎందుకంటే మొత్తం పవన్ కళ్యాణ్ నడిపించడం లేదు కనుక. ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర లేకుండా పవన్ కళ్యాణ్ అధికారం తెచ్చాడా? అందువల్ల ప్రతిదానికి మనకు కంపారిజన్ ఉండకపోవచ్చు. అందుకే నేను క్రికెట్ పరిభాషలో చెప్పాను, పౌరాణిక పరిభాషలో కాదు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని. ఇది నేను అందరికన్నా ముందన్నా, నేను అన్నాకనే చిరంజీవి గారు ట్వీట్ చేశారు. సో ఇది దీనికి మహాభారత పోలిక వర్కౌట్ కాదు. మహాభారత పోలిక కన్నా క్రికెట్ పరిభాష వర్కౌట్ అవుతుంది. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఉంటాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటాడు. ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే పవన్ కళ్యాణ్ అవుతాడు. అందువల్ల ఎవరి రోల్ వాళ్ళకు ఉంది కదా.